Hi friends, AWS very important highlights regarding networking and load balancers. If traffic on HTTP port number 8080, port number 80 or port 443, application load balancer used. Application load balancer used. Already discussed chesam. Network load balancer gurinchi. FTP work on 421 and 422. Other than HTTP port, other than HTTP port ante other than port number 80, other than port number 443. సో ఒకటే సింపుల్గా గుర్తుపెట్టేసుకోండి. వెరీ సింపుల్. ఇక్కడ ఏంటంటే వన్ లైన్లో హెచ్టిటిపి పోర్ట్ నెంబర్ 80443, హెచ్టిటిపి పోర్ట్ నెంబర్ 80443 అంతే. వాట్ ఈజ్ లోడ్ బ్యాలెన్సింగ్? ఆల్రెడీ డిస్కస్ చేసాం బాస్. బ్యాలెన్సింగ్ ద లోడ్. ఇప్పుడు పేమెంట్ గేట్వే ఎగ్జాంపుల్ తీసుకుంటే అనేక లక్షల రిక్వెస్ట్లు వచ్చేస్తాయి. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు మర్చెంట్ అక్రాస్ వరల్డ్ వైడ్. ఫర్ ఎగ్జాంపుల్ డీమార్టే తీసుకుందాం. డీమార్ట్లో నెంబర్ ఆఫ్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డులు వస్తాయి, యాక్స్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు వస్తాయి, ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డులు వస్తాయి, ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ వస్తాయి. ఇలా సో నెంబర్ ఆఫ్ అక్రాస్ ఆల్ ఓవర్ గ్లోబల్ వరల్డ్ వైజ్ లక్షలు మిలియన్స్లో రిక్వెస్ట్లు అనేది సర్వర్కి వస్తాయి. సో ఈ మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ ఒక్క సర్వర్ హ్యాండిల్ చేయగలదండి, ఒక్క ఇన్స్టెన్స్ హ్యాండిల్ చేయగలదండి. సో ఢమాల్ అంటుంది, ప్యానిక్ అయిపోయింది, బర్డెన్ అయిపోయింది, ఓవర్లోడ్ అయిపోయింది. కాబట్టి ఈ మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్స్ని కంటిన్యూస్గా ఒక 10 ఇన్స్టాన్సెస్ ఉన్నాయనుకోండి, ఏదైతే యాక్టివ్గా గుడ్ హెల్త్తో ఉందో, ఏ ఇన్స్టాన్స్ అయితే యాక్టివ్గా గుడ్ హెల్త్తో ఉందో, రెడీ టు ప్రాసెస్ ద రిక్వెస్ట్ ఏదైతే ఉందో వాటికి టక్ మని ఈ వచ్చిన రిక్వెస్ట్స్ అనేది ఫార్వర్డ్ చేస్తుంది. ఆ ఇన్స్టాన్సెస్కి యాక్టివ్ ఇన్స్టాన్స్, హెల్దీ ఇన్స్టాన్స్, రెడీ టు ప్రాసెస్ ఇన్స్టాన్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ఇన్స్టాన్స్కి ఈ మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్లో వన్ బై వన్ ఫార్వర్డ్ చేస్తుంది లోడ్ బ్యాలెన్సర్. అంటే బ్యాలెన్సింగ్ ది లోడ్. ఒకే దాని మీద లోడ్ పడకుండా బ్యాలెన్స్ చేస్తుంది. వెరీ సింపుల్ బాస్. ఆల్ యువర్ స్మార్ట్ అర్థమైపోయింది. దిస్ కెన్ ఇంప్రూవ్ పెర్ఫార్మెన్స్, రిలయబిలిటీ, అవైలబిలిటీ అనేది మనకి దీనివల్ల advantages. Okay, in AWS Amazon EC2 Elastic Load Balancing ELB is the load balancing service provided by AWS. ఈ డయాగ్రామ్లో నేను చెప్పింది ఉంది. నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ లోడ్ బ్యాలెన్సర్ మీద పడితే సో ఆ లోడ్ బ్యాలెన్సర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఆ రీజియన్లో, పర్టికులర్ రీజియన్లో ఉన్న ఆ జోన్లో ఉన్న ఇన్స్టాన్సెస్ ఏవో ఉంటాయి కదా, ఆ ఇన్స్టాన్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఏదైతే యాక్టివ్గా, హెల్దీగా, రెడీ టు ప్రాసెస్గా ఉంటుందో వాటికి టక్ అని ఫైండ్ అవుట్ చేసి ఆ రిక్వెస్ట్ని ఫార్వర్డ్ చేస్తుంది. రిసీవ్డ్ రిక్వెస్ట్ చెక్ అవైలబిలిటీ ఆఫ్ హెల్త్ ఆఫ్ ఇన్స్టాన్సెస్, దెన్ డిస్ట్రిబ్యూట్ రిక్వెస్ట్ టు ద ఇన్స్టాన్స్. ఆల్రెడీ అదే చెప్పుకున్నాం మనం ఇంతవరకు. ఎన్ఎల్బి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, ఏఎల్బి అంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, ఈఎల్బి అంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. అది అబ్రివేషన్స్. ఇఫ్ ఎనీ ఇన్స్టాన్స్ అవైలబిలిటీ జోన్ డౌన్, యువర్ అప్లికేషన్ విల్ నాట్ ఎఫెక్ట్ రౌటెడ్ త్రూ అదర్ లోడ్ బ్యాలెన్సర్. సో ఆల్వేస్ అప్ రౌట్స్ త్రూ హెల్దీ యాక్టివ్ వన్. ఏమైందండి, ఒక ఇన్స్టాన్స్ డౌన్ అయితే మనకి ఇంకో 9 ఇన్స్టాన్స్ ఉన్నాయి అనుకుందాం, 10 ఇన్స్టాన్సెస్, టోటల్గా 10 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి అనుకుందాం. ఒకటి డౌన్ అయితే ఇంకా 9 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి కదా. సో ఏదైతే హెల్దీగా, యాక్టివ్గా, రెడీ టు ప్రాసెస్గా ఉంటుందో ఆ ఇన్స్టాన్స్కి వచ్చిన రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేస్తుంది. కాబట్టి ఎఫెక్టే ఉండదు. ఇఫ్ ఎనీ ఇన్స్టెన్స్ డౌన్ ఎఫెక్ట్ ఉంటుందా? ఉండదు. మనకు బ్యాకప్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. ఈఎల్బి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ గురించి. ఆటోమేటికలీ డిస్ట్రిబ్యూట్స్ యువర్ ఇన్కమింగ్ ట్రాఫిక్ అక్రాస్ మల్టిపుల్ టార్గెట్స్ సచ్ యాజ్ EC2 ఇన్స్టాన్సెస్, కంటైనర్స్, IP అడ్రస్ ఇన్ 1 or more availability zones. Automatically distributes your incoming traffic across multiple targets such as EC2 instances, container, IP address in 1 more availability zones. If traffic increase, then capacity of load balancer automatically increase. Traffic increase అయితే capacity కూడా increase అవుతుంది. You can use HTTP or HTTPS listeners. Work on TLS encryption. TLS encryption decryption to your load balancer. TLS అనేది important. Healthy targets in 1 or more target group receives traffic based on the load balancing algorithm and the routing rules you specify in the listener.
if use HTTPS protocol, then attach security certificate. HTTPS, S stands for security అండి. HTTPలో సెక్యూరిటీ ఉండదు, ఎందుకంటే ఎస్ అనేది లేదు. HTTPలో నో సెక్యూరిటీ, HTTPSలో మాత్రం సెక్యూరిటీ ఉంది. ఎస్ స్టాండ్స్ ఫర్ సెక్యూరిటీ. సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయాలి. బెనిఫిట్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ యొక్క బెనిఫిట్స్ ఏంటండి? ఇంప్రూవ్డ్ పెర్ఫార్మెన్స్, రిలయబిలిటీ, అవైలబిలిటీ ఆల్రెడీ డిస్కస్ చేసేసాం. ఇఫ్ వన్ సర్వర్ ఈజ్ డౌన్, దెన్ లోడ్ బ్యాలెన్సర్ కెన్ రీడైరెక్ట్ ట్రాఫిక్ టు అదర్ సర్వర్స్. నో ప్రాబ్లం. ఒకటి డౌన్ అయితే ఇంకా చాలా ఉన్నాయి కదా బ్యాకప్, వాటికి ఏదైతే యాక్టివ్గా రెడీ టు యూజ్, రెడీ టు ప్రాసెస్, గుడ్ హెల్త్తో ఉందో దానికి ఫార్వర్డ్ చేసేస్తుంది. ఫర్ ఎవ్రీ 5 minutesకి హెల్త్ అనేది చెక్ చేస్తుందండి. ఇన్స్టెన్స్ యొక్క హెల్త్ అనేది ఫర్ ఎవ్రీ 5 minutesకి చెక్ చేస్తుంది, అది డిఫాల్ట్. ఇంప్రూవ్డ్ అవైలబిలిటీ. ELB కెన్ బి క్రియేటెడ్, యాక్సెస్డ్, మేనేజ్డ్ బై యూజింగ్ AWS మేనేజ్మెంట్ కన్సోల్, AWS కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, AWS SDKs అండ్ క్వరీ API. ELB సపోర్ట్స్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఈ కింద వాటికి సపోర్ట్ చేస్తుందంట. దేనికి? అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ALBకి, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ NLBకి, గేట్వే లోడ్ బ్యాలెన్సర్ అండ్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. ELB supports the following types of load balancer: ALB, NLB, gateway load balancer and classic load balancer. పై రెండు ఎక్కువ యూజ్ అండి, ALB, NLB, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. వెరీ ఇంపార్టెంట్. ALB ఫంక్షన్స్ ఆన్ ది అప్లికేషన్ లేయర్, OSI 7th layer ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇట్ ఇంటెలిజెంట్లీ డిస్ట్రిబ్యూట్స్ ఇన్కమింగ్ HTTP అండ్ HTTPS ట్రాఫిక్ టు ద టార్గెట్. ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆర్ ఎగ్జామ్ క్వశ్చన్ ఏంటంటే, ALB అంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ ఫంక్షన్స్ ఆన్ ది అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్లికేషన్ లేయర్ OSIలో ఏ లేయర్ అండి? 7th layer. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అది కూడా. So it intelligently distributes incoming HTTP and HTTPS traffic to target instances, containers or IP address based on the rules and configurations set by the user. NLB functions at the 4th layer of the OSI model. 4th layer of the OSI model. It can handle millions of requests per second. NLB operates at the transport layer, 4th layer of the OSI model, and designed to handle TCP, UDP and TLS traffic. Designed to handle TCP, UDP and TLS traffic. It is highly scalable after low latency and is suitable for applications that require high performance and extremely scalability. Next, gateway load balancer operates at the 3rd layer of the OSI model, network layer. Operates at the 3rd layer of the OSI model, network layer. It using two rules. అవేంటి? 5 tuple, 3 tuple. 5 tuple అంటే ఫర్ TCP UDP flows, 3 tuple అంటే నాన్ TCP UDP flows. Classic load balancer CLB operates at both the application layer and the transport layer, layer 7 and layer 4 of OSI model. CLB provides basic load balancing capabilities for distributing incoming traffic across multiple Amazon EC2 instances. CLB provides basic load balancing capabilities for distributing incoming traffic across multiple Amazon EC2 instances. Note, in production using NLB and ALB only, not using CLB. Key components of an ALB: load balancer, listener and target group. Target group contains EC2 instances. One target can be 2 groups or 3 groups. Health checks are configurable on a per target group basis. How application load balancer work? Content based routing, path based routing, host based routing, containerized applications, that is called Kubernetes. How application load balancer work? Content based routing, path based routing, host based routing, containerized applications, Kubernetes also. Public IP, private IP guరించి important interview questions or exam questions. Public IP expensive because no confidential, everyone can access. అది ప్రైవేట్ ఐపీ గురించి ఈ ఫాస్టర్, లెస్ ట్రాఫిక్, లో మనీ. అంటే ఆథరైజ్డ్ పర్సన్స్కి మాత్రమే, లిమిటెడ్ పర్సన్స్ మాత్రమే యాక్సెస్ చేస్తారు. ఫాస్టర్, లెస్ ట్రాఫిక్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.